వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 585. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ముందుకు చేరింది. నిన్న కొండా మురళి, రాజగోపాల్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఆ మీటింగ్ ముగిసిన వెంటనే నేరుగా బెంగళూరుకు వెళ్లి ఖర్గేతో సమావేశమయ్యారు భట్టి విక్రమార్క. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ పరిస్థితులను ఖర్గేకు వివరించారు భట్టి. సురేఖపై ఎమ్మెల్యేలు విప్ల తిరుగుబాటు అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి నష్టమన్న మంత్రుల అభిప్రాయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక దీంతో సురేఖపై చర్యలకే అధిష్టానం కూడా మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. అయితే చర్యలు ఇప్పుడే తీసుకుంటారా లేక సెప్టెంబర్ తొలివారంలో తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. కేబినెట్ విస్తరణలో భాగంగా కొండా సురేఖను తప్పిస్తారా లేక క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఆమెను పక్కన పెడతారా అన్నది సస్పెన్స్ గా మారింది. సురేఖ విషయంలో కేసీ వేణుగోపాల్ విదేశాల నుంచి తిరిగొచ్చాక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఢిల్లీ హైకమాండ్ చేతిలో కొండా సురేఖ భవితవ్యం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. క్రమశిక్షణ కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను ఏఐసీకి పంపామన్నారు. కొండా మురళితో భేటీకి తనకేం అభ్యంతరం లేదని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. సురేఖ విషయంలో జరిగినటువంటి పరిణామాలన్నింటి కూడా కూలంకషం పరిశీలించి డిసిప్లినరీ కమిటీ మనకు ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని యాజిటీజ్గా ఏఎస్కి పంపాం. సో మీనాక్షి నటరాజన్ గారు ఈ రిపోర్ట్ చేరింది. వారు పరిశీలించిన తర్వాత దీని మీద తదుపరి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో వారు నిర్ణయిస్తారు. సో అంతిమంగా సురేఖ గారు మినిస్టర్గా ఉన్నారు, ఏ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఏఐసీసీ దుర్నిర్ణయం తీసుకుంటారు. బీసీలకి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీలో ఇవ్వరు. భవిష్యత్తులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నంత అండ ఇచ్చేంత ప్రాధాన్యత ఏ ఇతర పార్టీల్లో ఈ దేశంలోనే సాధ్యం కాదు. ఏఐసీసీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయమే అందరికీ శిరోధార్యం. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై ఇచ్చిన నివేదికలో కీ పాయింట్స్ ఏమున్నాయి? అలాగే ఇప్పుడు అధిష్టానం కూడా కొండా సురేఖపై చర్యలకి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అధిష్టానం ముందు చర్యలకి? ఎగ్జాక్ట్లీ. అంటే ఈరోజు కొత్త డెవలప్మెంట్స్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ నిన్న మిడ్ నైట్ వరకు అయితే డెవలప్మెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి మనకి. నిన్న బెంగళూరు చేరుకున్న బట్టి ఖర్గేని కలిశారు. సదాశివనగర్లోని ఖర్గే నివాసంలో బట్టి 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించి, కొండా సురేఖ అంశంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఖర్గేకు వివరించారు. ఖర్గేకు పూర్తి స్థాయిలో అంతకు ముందు రోజే మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవి డిఏసీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను అందజేశారు. సో దాంతో పాటుగా భట్టి విక్రమార్క ఇక్కడ ఎమ్మెల్యేలతో ఆల్రెడీ మాట్లాడున్నారు, మంత్రులతో మాట్లాడున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని ఖర్గేకి చెప్పారు, ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ పైన ఈసారి గతంలో 2 సార్లు మినహాయింపించాం, 2 సార్లు ఆమెను ప్రొటెక్ట్ చేశాం. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, చాలా తీవ్రమైన ఒత్తిడి కూడా పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా క్రమశిక్షణ చర్యలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనేది కూడా భట్టి విక్రమార్క చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి ముందు కొండా మురళితో మాట్లాడారు. కొండా మురళి దాదాపు 3-4 డేస్ నుంచి అపాయింట్మెంట్ అడుగుతుంటే నిన్న అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేశారు. కొండా మురళిని పిలిపించుకొని మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో ఉన్నారు. సో ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఈవెన్ సీఎంతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ తరుణంలో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. హైకమాండ్ తీసుకునే నిర్ణయం డెఫినెట్గా కీలకంగా మారనుంది. ఆ నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉంటామనేది భట్టి విక్రమార్క చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా అటు కేసీ వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఏఐసీసీ 31st రోజు ఇండియాకు రానున్నారు. తన అబ్రాడ్ టూర్లో ఉన్నారు. సో 1st, 2nd 2 రోజులు కూడా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రత్యేక శిబిరాలు ఉన్నాయి. సో అవి అయిపోయిన తర్వాత చర్యలకు ఇనిషియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఆ లోపు గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కొండా సురేఖని ఈ విషయంలో ఇప్పుడు కనుక మినహాయింపిస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంధ్య. రైట్ ప్రభాకర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సిఆర్డీఏ 65వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. శాఖమూరులో 596 కోట్లతో సెంట్రల్ లైబ్రరీకి ఆమోద ముద్ర వేసింది.
29 గ్రామాల్లో మౌలిక వసతుల కోసం 1400 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ అవసరాలకు 40 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఐఓసీఎల్తో ఎంఓయూ చేసుకునేందుకు నిర్ణయించింది. అలాగే తాడికొండ, కంతేరు మధ్య ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు రైల్వే లైన్ మార్గంలో భూసేకరణకు ఆమోదముద్ర వేసింది. ఏపీ సిఆర్డీఏ 65వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 65వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక హెచ్ఆర్, వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వటం జరిగింది. మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. ఇదొక 533 కోట్లు, మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒక ఎంఓయూ ఎంటర్ కావటానికి ఈరోజు సిఆర్డీఏకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. తాడికొండ, కంతేరు ఈ రెండిటి గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పోతున్నాయి. తాటికొండలో కొంత ఏరియా గుండా, కంతేరులో ఒక ఏరియా గుండా. అయితే ఎక్కడైతే ఈ రెండు పోతుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను, దాని పైనుండే ల్యాండ్, అంటే దాని పైనుంచి క్యాపిటల్ సిటీ దాకా ఉండే ల్యాండ్ని ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవటానికి ఈరోజు అథారిటీ సిఆర్డీఏకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మా ప్రతినిధి శివకుమార్తో మాట్లాడదాం. శివకుమార్, ఇవాళ ఏపీ సిఆర్డీఏ 65వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏపీ అభివృద్ధి ప్రణాళికలో ఎంత కీలకం? ఇవాళ అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయి? సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి 65వ సిఆర్డీఏ సమావేశానికి సంబంధించి ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 28 రాజధాని గ్రామాల్లో ఏవైతే 28 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, ఇట్లా అనేక అంశాల మీద అయితే తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, ఎంఓఏలకు సంబంధించి అన్నీ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగినటువంటి పరిస్థితి. అయితే 28 గ్రామాల్లో మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ నిర్మాణాలు ఇవన్నీ ఎక్కడి వరకు చేరుకున్నాయి, ఇంకా పనులు ఎంత వేగంగా జరగాల్సి ఉంది, వాటి మీద దృష్టి సాధించాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా అయితే ఈ సమావేశంలో చర్చించి ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రోడ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే గతంలో అక్కడ మొత్తం అధ్యయనం చేసి సీసీ రోడ్లు వేయాలని చెప్పని చూశారు. కానీ తర్వాత కొన్ని సంస్థలతో అదంతా కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ సీసీ రోడ్లుగా ఉన్నటువంటి వాటిని మళ్ళీ మార్చి ఇప్పుడు బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పని కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. నగరానికి ధీటుగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 28 గ్రామాల్లో కూడా నీటి సరఫరా అనేది 38 లీటర్లకు ఉంటే ఇప్పుడు దాన్ని 138 లీటర్ల సరఫరా వెళ్ళే విధంగా కూడా పైప్ లైన్ల మార్పుకు సంబంధించి పలు అంశాల మీద కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు రాజధాని ప్రాంతం నుంచే మంగళగిరి మున్సిపాలిటీకి కూడా ఈ యొక్క నీటి సరఫరాని ఇవ్వాలని చెప్పని కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకు, భవిష్యత్తులో పెరిగేటువంటి జనాభాకు తగ్గట్టుగానే నీటి సరఫరా ఎంత అవసరం ఉంటుంది, ఆ జనాభాకు తగ్గట్టుగానే నీటి సరఫరాను కూడా ఇచ్చే దిశగా కూడా ఈ యొక్క తీర్మానంలో ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ఇప్పటికే భూముల కేటాయింపుకు సంబంధించి కూడా పలు సంస్థలకు, పెట్టుబడిదారులకు భూములు కేటాయించిన నేపథ్యంలో వాటి యొక్క నిర్మాణాలు మొత్తం కూడా పూర్తి అయ్యే దిశగా కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ 28 గ్రామాల్లో కూడా
పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకొచ్చి అత్యాధునిక సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఈ యొక్క మీటింగ్లో చర్చించారు. ఇటు రాజధాని అభివృద్ధితో పాటు ఇటు రోడ్లు సంబంధించి కావచ్చు, నీటి సరఫరాకు సంబంధించి కావచ్చు, భూముల కేటాయింపుకు సంబంధించి ఇలా అనేక అంశాల మీద కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయించుకున్నారు. దీంతోపాటు అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఒక లైబ్రరీతో పాటు హెచ్ఆర్ బిల్డింగ్తో పాటు ఆడిటోరియం కూడా నిర్మించాలని చెప్పని ఈ యొక్క మీటింగ్లో కూడా చర్చించినటువంటి పరిస్థితి. ఈ పనులన్నీ కూడా వేగవంతంగా జరిగేందుకు అధికారులు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా సీఎం తీసుకోవాలని చెప్పని కూడా ఆదేశాలు జారీ చేశారు. అతి త్వరలోనే ఈ పనులను ప్రారంభించి పనులు కూడా వేగవంతంగా ముందుకు జరిగేలాగా చర్యలు తీసుకునే విధంగా అన్ని విధాలుగా కూడా చర్చించినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ శివకుమార్. థర్డ్ టాప్ స్టోరీ, పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ఉధృతమైంది. శక్తి స్కీమ్ జీవో 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పోరుబాట పట్టారు. విద్యార్థులకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు సంఘీభావం తెలపడంతో రాజకీయ రగడ రాజుకుంది. హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళుతున్నారన్న సమాచారంతో హరీష్ రావును అడ్డుకున్నారు పోలీసులు. కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుబేదారి పోలీస్ స్టేషన్ కు కాలినడకన వెళ్లారు హరీష్ రావు. పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు హరీష్ రావు. విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్ అని విద్యార్థులు అంటున్నారన్నారు. మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కల్పని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? అసలు వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇవాళ పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్ళకి 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? పాలిటెక్నిక్ విద్యార్థులపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. చిన్నపాటి ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వెంటనే జీవో 97 శక్తి స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాలిటెక్నిక్ వచ్చే వాళ్ళు ఏదో ఉత్తర నిరుద్యోగులు ఉంటారని మాత్రం ఎవరు రారు. అట్లాంటి ఈ విద్యార్థుల్ని ఇవాళ జీవో నంబర్ 97 ఇచ్చి ఇలా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక చిల్లర వర్డ్ తగిలించి వాళ్ళ గౌరవం తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ గుర్తింపు రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇటు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తార్నాకాలో గృహ నిర్బంధం చేశారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ కు వెళ్లకుండా రామచంద్రరావును అడ్డుకున్నారు. మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం. విద్యాసాగర్, పాలిటెక్నిక్ విద్యార్థుల అభ్యంతరాలు, నిరసన, అలాగే విపక్షాల ఆందోళనలు, శక్తి స్కీమ్, జీవో 97 ఇలా జరుగుతున్న గందరగోళంతా కూడా ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది? విద్యార్థులకు ఏం భరోసా ఇవ్వబోతోంది? ఎస్, పాలిటెక్నిక్ ఇష్యూలో ఈరోజు ఒక్కసారిగా పొలిటికల్ రచ్చ మొదలని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మద్దతు తెలిపేందుకు ఈరోజు బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు, బీజేపీ తరఫున రామచంద్రరావు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారిని హౌస్ అరెస్టు చేయడము, ఆ తర్వాత హరీష్ రావును వరంగల్లో అరెస్ట్ చేయడము, ఈ రెండు పరిణామాలు కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు జీవో నంబర్ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ విద్యార్థులంతా కూడా, పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులంతా కూడా ఈ జీవో నంబర్ 97 ముఖ్యంగా శక్తి స్కీమ్ ఏదైతే ఉందో స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ కింద ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీలన్నింటినీ కూడా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తడం, అదేవిధంగా విద్యార్థుల ఆందోళనలు దిగడంతో ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. ఇప్పటికే ఒక కేశవరావు అధ్యక్షతన ఒక హైపవర్
హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి అసలు విద్యార్థుల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, అదేవిధంగా తల్లిదండ్రులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఒకవేళ రాబోయేటువంటి ఇష్యూస్ ఏముంటాయి వీటన్నిటిని అధ్యయనం చేయడము, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అందులో స్టడీ చేసి ఒక 30 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విద్యార్థులంతా కూడా తమను జీవో నెంబర్ 97 కింద పాలిటెక్నిక్ కాలేజీలకి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎస్బీ టెట్ అంటామో ఆ సాంకేతిక విద్యా మండలిలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కాలేజీలుగా ఉన్న తాము ఒకవేళ స్కిల్ యూనివర్సిటీలోకి చేరితే ఆ ప్రతిపత్తి కోల్పోతాము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అక్కడ స్కిల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఏదైతే తమకు కొంత బెనిఫిట్స్ ఉన్నాయో, ముఖ్యంగా పాలిటెక్నిక్ చేసినటువంటి విద్యార్థులు నేరుగా లాటరల్ పద్ధతిలో ఐసెట్ రాసి వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. అదేవిధంగా పాలిటెక్నిక్ తోటే డైరెక్ట్గా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కోల్పోతాము. వాటితో పాటు ఏదైతే ఫీజులు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వీటికి కూడా మారతాయన్నటువంటి ఒక ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. వీటన్నిటిని నివృత్తి చేయడంతో పాటు ఇక్కడ అధ్యాపకులకు కూడా రేపొద్దున ఏఐసిటిలో ఉన్నటువంటి వారంతా కూడా రేపొద్దున ఒకళ్ళ రాష్ట్ర పరిధిలోకి వస్తారా, వారి ప్రమోషన్లు, క్యాడర్లు ఏ విధమైన మార్పులు చెందుతారో ఒక క్లారిటీ ఇవ్వాలన్నది ఇక్కడ ముఖ్యంగా అధ్యాపకుల నుంచి వినిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ ఏదైతే పాలిటెక్నిక్ విద్యలో తీసుకురావాల్సిన అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అది స్టేక్ హోల్డర్స్ అంటే విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, వీరితో సంప్రదించకుండా ప్రభుత్వము ఈ యొక్క జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఆ తర్వాత కమిటీ వేయడం అంటూ కూడా కమిటీ వేయడం ఏంటంటూ ఇక్కడ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు రామాంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ వెళ్లేందుకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు, అదేవిధంగా వరంగల్లో పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులను కలిసేందుకు హరీష్ రావు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్కు స్కిల్ డెవలప్మెంట్ తోడు చేసి వారిని కొంత అప్గ్రేడ్ చేసే దిశగానే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిణామాలన్నింటినీ కూడా కన్క్లూడ్ చేసేందుకే ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాము. కేకే అధ్యక్షతన ఉన్నటువంటి ఆ కమిటీలో 30 రోజుల పాటు చర్చించి ఒక కన్క్లూజన్ తీసుకొస్తామంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. రైట్ విద్యాసాగర్. తెలంగాణ వ్యాప్తంగా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. ఉద్యోగులకు సంబంధించిన సుమారు 2000 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రతి నెల విడుదల చేయాలని కోరారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. రెండో వేతన సవరణ సంఘంను వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న 6 విడతల డిఏ అండ్ డిఆర్లను తక్షణమే విడుదల చేయాలని కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఈహెచ్సిని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ముందుగా మనం పిఆర్సి పే రివిజన్ కమిషన్ రిపోర్టును 3 సంవత్సరాలైనా అని కూడా ఇంతవరకు తెప్పించుకోలేని పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉద్యోగులందరూ చాలని జీతాలతో మరి 2023లో అయిపోయినటువంటి కమిటీని ఇప్పటికీ కూడా 2026 అవుతుంది. 3 సంవత్సరాలు గడుస్తున్నా పిఆర్సి నివేదికను ఇవ్వకుండా ఇలా ఉద్యోగులందరినీ కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన ఉద్యోగులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు పలికారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కుతున్న రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిపిఎస్ రద్దు, రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతపట్టుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినదించారు. వచ్చిన తర్వాత దీన్ని ఏమైపోయింది, పాత కార్డు చెల్లడం లేదు, కొత్త కార్డు రావడం. పెద్దలకు మేము యొక్క విషయాన్ని అందజేస్తూ ఉన్నా అది ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రభుత్వం సహాయగిస్తుంది. మా ప్రతినిధి పెద్దేష్ తో మాట్లాడదాం. పెద్దేష్, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు మహాధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతకుముందు ప్రభుత్వాన్ని కలిసినప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి భరోసా లభించలేదా? వీళ్ళ సమస్యలు ఎంతకాలంగా పెండింగ్ లో ఉన్నాయి?
ఎస్, సంఘాలకు అతీతంగా ప్రతి తెలంగాణ ఉద్యోగి ఈరోజు మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముందు మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉద్యోగులు చేపట్టినటువంటి మహాధర్నాకు వివిధ రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. హన్మకొండలో ధర్నా చేస్తున్నటువంటి ఉద్యోగులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఇంకోవైపు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కూడా వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయితే ఉద్యోగుల డిమాండ్స్ ఏంటి, అసలు వీళ్ళ కార్యాచరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీజేఏసీ నాయకులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈ విధంగా మొత్తం నల్ల చొక్కాలతో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? TV9కి నమస్కారం అన్న. ఇది మా డిమాండ్స్ కావన్నా, ఉద్యోగస్తులకు మాకు చట్టరీత్యా రావాల్సిన జీతభత్యాలు ఏవైతున్నాయో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మాకు రావాల్సిన జీతాలు అంటే మాకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంవత్సరానికి 2 సార్లు డిఏ, 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది అన్న. మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ కమిషన్ కూడా దాదాపు కమిషన్ వేసి 3 సంవత్సరాలు అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషన్ వెంటనే తెప్పిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా దాదాపు 3 సంవత్సరాల కాలయాపన అయింది. పిఆర్సీ రిపోర్ట్ కూడా సబ్మిషన్ జరగలేదు. దాంతోపాటు మరొక ప్రధానమైన సమస్య సిపిఎస్ అంశం. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఓకే, ఈరోజు మీరు ధర్నా చేపట్టారు. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ ఈరోజు కనుక ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్పందించకుంటే 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కూడా సిపిఎస్ మీద ధర్నా కార్యక్రమాలనే, దాని తర్వాత 10వ తారీఖు మొత్తం జేఏసీ పక్షాన చలో హైదరాబాద్ కార్యక్రమం హైదరాబాద్ను కూడా పెద్ద ఎత్తున ముట్టడిస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం తీరాకపోతే మా రాష్ట్ర జేఏసీ తదుపరి మీటింగ్లో ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో దాన్ని ఇక్కడ జిల్లాలలో ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఈ విధంగా నల్ల చొక్కాలు ధరించి మొత్తం ఉద్యోగులంతా కూడా ఈరోజు మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. అన్ని కలెక్టరేట్ల ముందు ఈ విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే పరిష్కారం చేయకపోతే 1వ తారీఖు నుంచి ఉద్యమ కార్యాచరణ కూడా ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ పెద్దీష్.